ప్రైజ్ ది లార్డ్. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వలోకమునకు సర్వ సృష్టికర్త ఒక్కడే. మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, దేశాలు వేరైనా ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది జనాభాను సృష్టించిన వాడు, అంటే తన సహస్తాలతో నిర్మించిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథమైనా తీసుకోండి, సర్వలోకాన్ని సృష్టించింది, నిర్మించింది ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. ఎవరు ఆయన? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మరణం అనేది ఉండకూడదు. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి స్వభావం కలిగిన వాడు దేవుడు. మానవుల కోసం వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచినటువంటి వారు ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఆరిన నేల మీద ఎవరైనా ఉన్నారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభు అని స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ఇప్పటికీ కూడా యెరూషలేములో ఖాళీ సమాధి ఉంది అంటే దానికి నిదర్శనం ఇదే. కనుక క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక సత్య మార్గం. ఏంటి ఆ సత్య మార్గం? చెడు మార్గములో ప్రయాణం చేస్తున్న వారిని, వ్యభిచారులు, జారులు, మూర్ఖులు, అబద్ధికులు, అవినీతి పరులు, మరి పాపములో మునిగి తేలుతున్నటువంటి వారిని సన్మార్గములో నడిపించేదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. మతం అనే ముసుగు పులుగుతా ఉన్నారు కొంతమంది. కనుక ఒక వ్యక్తి లేదా ఒక పాస్టర్ గారు, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తికి స్వార్థ చెప్పడం వల్ల ఆ వ్యక్తి మారతాడనేటువంటి గ్యారెంటీ లేదు. కానీ ఒక వ్యక్తి చెప్పడం వల్ల ఏ వ్యక్తి కూడా మారడు. అది అసాధ్యమైనటువంటి విషయం. ఇది జగమెరిగిన సత్యం. కేవలం ఆ వ్యక్తిలో దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆత్మ పనిచేస్తే తప్ప ఆ వ్యక్తి మారడు. మారాలి అంటే ఆ వ్యక్తిలో దేవుని కార్యం జరగాలి. కేవలం నేను నువ్వు చెప్పడం వల్ల, లేకపోతే దేవుని సేవకులు, పాస్టర్లు చెప్పడం వల్ల ఎవరు మారడు. ఇది అసాధ్యమైన విషయం. కేవలం అదొక భ్రమలో ఉన్నారు, ఏదో మత మార్పిడి చేస్తున్నారని. మత మార్పిడి కాదు ఇది. చెడు మార్గములో నడిచే వారిని సన్మార్గములో నడిపించేటువంటి మార్గం క్రైస్తవ్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 850 కోట్ల మంది దేవుని యొక్క నిర్మాణకులే, దేవుని యొక్క ప్రజలే. ఆ ప్రజల కోసం ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు. ఆ సర్వలోక సృష్టికర్త ఒక్కడే, ఆయనే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. కనుక ఎందుకు నీ పాప జీవితాన్ని వదులుకొని విడిచిపెట్టి విసర్జించి పరిశుద్ధంగా బ్రతకూడదు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా సెలవిస్తామన్నాడు విశ్వ మానవాళికి. నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీ బాల్య దినములందే తెలుసుకోమంటున్నాడు. నీ బాల్య దినములందే గుర్తు తెచ్చుకోమన్నాడు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. ఎస్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం వాడికి? కనుక నీ చుట్టుపక్కల ఎంతో మంది పేదవారు ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. 2 పూట్ల పుష్టికరమైన ఆహారం లేనటువంటి పేదవారు ఎంతో మగ్గిపోతా ఉన్నారు. దేవుడు నీకు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకని వారిని ఆదుకోకూడదు? పేదవారికి ఎందుకు సహాయం చేయకూడదు? నువ్వు ఇదంతా సంపాదించుకొని దేనికోసమో ప్రయాసపడతా ఉన్నావు. చివరికి పోయేది 6 అడుగుల గోతిలోకే. ఏ మనిషి అయినా పోవాల్సిందే. కనుక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ యొక్క సహోదరి సహోదరులను ప్రేమతో చూడు. అదే కోరుకుంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక సత్య మార్గం. చెడు మార్గములో నడిచేటువంటి ప్రతి ప్రజను కూడా సన్మార్గంలో నడిపించేటువంటిదే క్రైస్తవ మార్గం. నేనే మార్గములో, సత్యములో, జీవమునని చెప్పాడు యేసయ్య. కనుక అలా చెప్పిన వారు ఎవరు లేరు. అలాగే ఆయన ప్రపంచానికి సవాల్ ఇస్తున్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడని చెప్పి ఆనాడే
226 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి సవాల్ ఇసిరాడు. పాప సమాజములో, పాప లోకములో ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించగలడని చెప్పి చేసి నిరూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఈ లోకంలో జీవించి ఒక పాప లోకములో ఒక మనిషి పరిశుద్ధుడిగా జీవించగలడని చెప్పి నిరూపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఎందుకు పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకూడదు? నిన్ను వారిని పొరుగు వారిని ఎందుకు ప్రేమించకూడదు? నీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి, యేసయ్యను ఈ బాల్య దినముల ఎందే స్మరణకు తెచ్చుకోకూడదు. కనుక దేవుడు పిలుస్తా ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మతం కాదు, మత మార్పిడి కాదు. చెడు మార్గములో నడుస్తున్న వారిని మంచి మార్గములో నడిపించేటువంటిది క్రైస్తవ్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరినీ మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.